జన సైనికులకి పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు. జన సైనికులకి ఆయన షాక్ ఇవ్వడం ఏంటంటే 24 స్థానాలు తీసుకున్నప్పుడు అసంతృప్తితో రగిలినటువంటి జనసేన శ్రేణులు మన వాళ్ళకి కొంతమందికి అవకాశం వస్తలే, బొలిశెట్టి శ్రీనివాసు, కందుల దుర్గేషు ఇట్లాంటి వాళ్ళకి సీట్లు వస్తాయిలే అని ఆశించారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది, ప్లస్ బలమైనటువంటి నాయకులు కష్టపడ్డారు కదా అని చెప్పేసి. కందుల దుర్గేష్కి రాజమండ్రి రూరల్ ఖాయం అని చెప్పేసి ఆ మధ్యన పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజమండ్రి గడ్డ మీద నుంచి నేను పొత్తు పెట్టుకున్నాను కాబట్టి ఆ గడ్డ మీద మన ఉనికి ఉండి తీరాల్సిందే, అందుకోసం ఖచ్చితమని చెప్పారు. అయితే చంద్రబాబు మాటే నెగ్గింది, చంద్రబాబు పంతమే నెగ్గింది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ ఈ రెండిట్లో కూడా ఏదైతే దాని పేరేంటి, ఇద్దరు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అటు వాసు ఇటు పక్కన రూరల్ వచ్చేటప్పటికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేనే ఉంటానని ఆయన మొదటి నుంచే చెప్తున్నారు. కందుల దుర్గేష్ నాకే సీట్ వచ్చిందని కూడా చెప్పారు. మొన్న ఈ మధ్యన కలిసి పని చేసుకోమన్నారని కూడా చెప్పారు. తీరా చూస్తే ఇప్పుడు కందుల దుర్గేష్ని నిడదవోలికి పంపిస్తారని ప్రచారం జరిగింది. అదే నిజమైంది. తెలుగుదేశం కోరుకున్నట్టుగానే కందుల దుర్గేష్ని నిడదవోలు అభ్యర్థిగా ప్రకటించి రాజమండ్రి రూరల్కి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఖరారు చేశారన్నటువంటి విషయం స్పష్టమైపోయింది. తాజాగా పవన్ కళ్యాణ్ పేరుతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. కందుల దుర్గేష్ని నిడదవోలుకి కేటాయిస్తూ, వాస్తవంగా మొన్న ఒక లిస్ట్ పవన్ కళ్యాణ్ గారు 5గురితో ఒక లిస్ట్ అనౌన్స్ చేశారు కదా, ఇప్పుడు ఒకే ఒక్క పేరుతో కందుల దుర్గేష్కి ఏదైతే నిడదవోలు అని ప్రకటించారు. నిడదవోలు తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్, కానీ అక్కడ జనసేనకి అంత సీన్ లేదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అక్కడ గెలిపిస్తారా? ఇంకోటి ఖర్చు పెట్టుకోవాలి, ఇది అవుతుంది. మరి కందుల దుర్గేష్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఒక ఎత్తు అయితే, కనీసం ఆ సీటు ఖచ్చితంగా వస్తుందని నమ్మినటువంటి జన సైనికులకి అదొక నిరాశ అని చెప్పాలి.